వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ కొరత, మౌలిక సదుపాయాల లేమితో సతమతమవుతోంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. యూనివర్సిటీలో బోధన మొక్కుబడిగా సాగుతోందని విద్యార్థులు వాపోతున్నారు. లైబ్రరీస్ లో బుక్స్, ల్యాబ్స్ లలో ఎక్విప్మెంట్స్ లేవు. ఇతర మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు రాజుమేలుతున్నాయి. హాస్టల్స్ లో త్రాగునీరు కూడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తిండి విషయానికి వస్తే తమ బాధ వర్ణనాతీతమని విద్యార్థులు అంటున్నారు. హాస్టల్స్ లో నాణ్యత లేని భోజనం పెడుతూ ఉండడంతో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుందంటున్నారు విద్యార్థులు. వర్సిటీలో ఫ్యాకల్టీ కూడా సరిగ్గా లేదంటున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. యూనివర్సిటీ అంటేనే ప్రపంచంలో పేరుగాంచిన యూనివర్సిటీ. ఇక్కడ చదువుకున్న వారు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన పరిస్థితులను మనం చూసాము. అయితే ఇక్కడ మాత్రము సమస్యలను వెంటాడుతూనే ఉంది. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే సమస్యలపైన కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ ఏబీపీ నాయకులు కూడా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈరోజు మీరే ముందన్నారు, దేశంలోనే ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఎందరో మహామహులను అందించింది దేశానికని కూడా మీరే అన్నారన్న. అది నిజం, 100కు 100%, 100కు 100 నిజం అది. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఫస్ట్ నుంచి 50 లోపున్న ర్యాంకర్లు ఇక్కడ ఉంటారన్న. కానీ ఈ యూనివర్సిటీని నిర్వీర్యపరుస్తూ నిధులు ఇయ్యక ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. యూనివర్సిటీలో సమస్యలు ఎట్లా ఉన్నాయంటే, ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలు ఈరోజు యూనివర్సిటీ సతమతం ఆడుతూ ఉన్నది. ఈరోజు యూనివర్సిటీకి మెస్సు బకాయిలు, ఫీ రియంబర్స్మెంట్లు, ఇలా ఎన్నో ఉన్నాయి సమస్యలు. అదేవిధంగా హాస్టల్ సమస్యలు చూసుకుంటే, ఇక్కడికి వచ్చినాక ఎన్నో ఆశలతోని యూనివర్సిటీలో అడుగుపెట్టిన విద్యార్థులు ఇక్కడికి వచ్చినాక పరిస్థితులను చూస్తే ఆ ఆశలన్నీ కూడా నీలమట్టం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో ఆశలతో దాదాపుగా కష్టపడి, ఒకవేళ విద్యార్థి యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండి ఆ విద్యార్థి వేరే యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం ఉంటే ఇక్కడికి రాడు. ఎందుకంటే ఇక్కడికి చూసిన తర్వాత ఇది ఏమున్నదో క్లియర్గా విద్యార్థులకు, మా యొక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇదే కుట్రగా ఈ యొక్క యూనివర్సిటీని నిర్వీర్యపరుస్తూ ఉస్మానియా యూనివర్సిటీని అయితే ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చాలా, లేదంటే ఈ యూనివర్సిటీని కేవలం మూసేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మేము ఏదైతే చెప్పదలుచుకుంటున్నాం ఏంటంటే, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇదే యూనివర్సిటీ నుంచి దాదాపుగా దేశంలో పేరు ప్రఖ్యాతగాంచినటువంటి నాయకులు, అదేవిధంగా ఎందరో ఎకనామిస్టులు, అదేవిధంగా ఎందరో బ్యూరోక్రాట్లు, ఇలా ప్రతి సెక్టార్లో చూసుకుంటే దాదాపుగా 100 మంది సెక్టార్లో ప్రతి వారు ఎవరిని కదిలించినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా వారు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఇలాంటి గతి పడుతున్నది. ఎందుకంటే కేవలం ఇక్కడ నుంచి దీన్ని నిర్వీర్యం చేయాలా, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాసే ఈ యొక్క నాయకులను మేము ఈరోజు నిలదీయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి యూనివర్సిటీలకు నిధులు ఇవ్వక, ఇలాంటి యూనివర్సిటీలకు సౌకర్యాలు కల్పించక ఈరోజు విద్యార్థులు, పేద విద్యార్థులు వారి యొక్క విద్యకు దూరం అవుతా ఉన్నారు. మేము కేవలం విద్యతోనే మా జీవితాలు బాగుపడతాయి, పెన్నుతోనే మా జీవితం బాగుపడుతుంది, ఎంతో కొంత చదువుకొని మా యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మా యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి ఇక్కడికి పంపిస్తే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఏదైతే ఉన్నదో ఇక్కడ సమస్యలు, అదేవిధంగా ఏవైతే బకాయిలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వాతావరణం, ఇవన్నీ చూస్తుంటే కేవలం ఇదంతా వదిలేసి ఏదో కూలినాలు చేసుకొని బతకాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు. కానీ ఇది ఎప్పటికీ సమంజసం కాదు. గుర్తుంచుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇది యొక్క ఉద్యమాల గడ్డ. ఏ ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమం దాని ముందు ఉద్యమాలు చూసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ సాక్షిగానే మొదలైనవి. కాబట్టి మేమేం చెప్పదలుచుకున్నామంటే, ఒకవేళ ఇదే రిపీట్ అయ్యి ఇంతకుముందుకున్న కేసీఆర్ని అదే వారి యొక్క వారసత్వంగా దాన్ని పుణికిపుచ్చుకొని రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాడు. కానీ మేమేమంటున్నామంటే, ఇంతకు ముందు ఇదే విద్యార్థి నాయకులు, ఏబీపీ విద్యార్థి నాయకులే
కథనబేరి పెట్టేసి ఆ యొక్క కేసీఆర్ని గద్దెదించిన వైనం. ఇదే విధంగా నీ యొక్క వైఖరి కొనసాగితే కూడా నిన్ను కూడా గద్దెదించే వరకు ఈ యొక్క ఏబీవీపీ విద్యార్థి నాయకులు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఎప్పటికి నిద్రపోరని కూడా తెలియజేస్తా ఉన్నారు. అంటే మొత్తానికి చూస్తే ఇక్కడ పూర్తిగా ఇటు మెస్సుకు సంబంధించి గమనిస్తే ఆహారంలో కూడా నాణ్యత లేదు అనేది మాత్రం చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. దీనిపైన మీరు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి సమస్య లేదు. కేవలం ఆహారమే కాదు, ఇక్కడ తాగే నీరు, స్నానం చేసే నీరు ఏది కూడా నాణ్యత లేదు. ఎందుకంటే మనము తిన్నాక దాదాపుగా మా 2-3 మిత్రులు ఎవరైతే పీజీ అయిపోయారో వాళ్ళు నా శరీరం అంతా నీరసంగా ఉన్నది, ఇలా ఉన్నది, అలా నాకు ఓపిక ఉంటలేదు, 2 గంటలు నిలబడితే నాకు ఓపిక ఉంటలేదు అని చెప్పేసి నిన్నటికి నిన్న ఫుల్ బాడీ టెస్ట్ చేయించుకుంటే ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉన్నదో అది మొత్తమే తగ్గిపోయింది. ఎందుకంటే ఫుడ్లో, నువ్వు తినే ఫుడ్లో ఏవైతే విటమిన్స్ ఉంటాయో అవి లోపించి నీ యొక్క బాడీలో ఇవి లోపించింది అనేది చెప్పడం జరిగింది. ఇలా నాసి రకమైన ఫుడ్ పెట్టి, ఇంకోటి తాగే వాటర్కి వచ్చే విషయం అన్న, తాగే వాటర్ రోజు ట్యాంకర్లు తెప్పిస్తా ఉన్నారు. 100 ట్యాంకర్లు వస్తున్నాయి యూనివర్సిటీలోకి. అదే 100 ట్యాంకర్లకు పెట్టాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో వాటిని రేపు బోరేపియండి. ఏం పోతుంది మీ అధికారులకు? అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ ట్యాంకర్లు తెప్పిస్తాం కదా, వాటిపైన కమిషన్లు కావాలి వీళ్ళకు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు వాళ్ళకు అవసరం లేదు. బోర్ లేపిస్తే అదే ఖర్చుతో బోర్ వేపిస్తే ఆ నీళ్లు తాగడానికి సమృద్ధిగా ఉంటాయి. నీకు రేపు పొద్దున స్నానం చేసిన ఏదైనా కూడా వాటిని ఎలాంటి కలుషితం ఉండదు. కానీ వారు ఏవైతే ట్యాంకర్లలో తెప్పిస్తున్నారో ఆ నీటిలో కలుషితం వల్ల ఈరోజు విద్యార్థులకు 23-24 సంవత్సరాలకు మా ఇంటికి ఊసిపోతున్నాయి. బట్టతలతో ఇంటికి వెళ్తే పిల్లలు ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రారు. అవునా? ఇలాంటి ప్రతి ఎక్కడ చూసుకున్న ఏ సమస్యనైనా కూడా ఈరోజు ఆహారం గురించి కూడా నేను ఇంతకుముందు మీకు చెప్పిన వారి యొక్క ఇమ్యూనిటీ లోపిస్తూ ఉన్నది. ఇలా ప్రతి దగ్గర సమస్య ఉన్నది. వీటన్నిటిని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు వాటి పైన కనీసం దృష్టి మళ్చిన పాపన కూడా ఏ రోజు పోవట్లేదు. ఈరోజు అధికారులు మారుతూ ఉన్నారు, నాయకులు మారుతూ ఉన్నారు, అధికారం మారుతూ ఉన్నది, కానీ విద్యార్థుల జీవితాలు మారతలేవు. ఎందుకని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒకవేళ ఇదే కొనసాగితే మీ యొక్క గద్దెలు దించుతాము, మీ యొక్క ఆఫీసులు బలుగుతాయి, మీ యొక్క చైర్లు బలుగుతాయి. గుర్తుపెట్టుకోవాలా మీరు. వీటిపైన మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా దృష్టి పెట్టండి. వీటిని మార్చే ఒక దిశగా మీరు అడుగులు వేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ బాత్రూమ్ సంబంధించి చూస్తే అసలు చెప్పలేని రీతిలో ఉన్నాయి, వాటి పరిశుభ్రం కూడా లేవు. మీరు ఫిర్యాదు చేసి మీకు ఇలాంటి స్పందన వచ్చింది? ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కేవలం బాత్రూమ్ ఒక విషయమే కాకుండా ఇక్కడ విద్య చూసుకున్నా, వైద్యం చూసుకున్నా కానీ, మళ్ళీ అలాగే మనం చూసుకున్నట్టయితే యూనివర్సిటీలో హాస్టల్ వసతులు చూసుకున్నా కానీ ఏదొక్కటి కూడా నాణ్యమైనటువంటి వసతులు కూడా ఇక్కడ లేవు మనం చూసుకున్నట్టయితే. అలాగే లైబ్రరీలో మనం చూసుకున్నట్టయితే లైబ్రరీలో కూడా ఏదైతే మనకి ఇప్పుడు అప్డేట్ వర్షన్లో బుక్స్ ఉన్నాయో అవి ఒక్క బుక్స్ కూడా లేవు. దాదాపు 50 సంవత్సరాల కింద ఉన్నటువంటి పుస్తకాలు మాత్రమే ఉన్నాయి మనం లైబ్రరీలో చూసుకున్నట్టే. అలాగే మీరు చెప్పినట్టుగా బాత్రూమ్ల విషయంలో చూసుకున్నట్టయితే ఏదైతే ఈ హాస్టల్ ప్రారంభించినప్పుడు ఏవైతే బాత్రూమ్లు కట్టారో దాన్ని ఎటువంటి కూడా 50 ఏళ్ల కింద ఏదైతే హాస్టల్ కట్టారో అటువంటి బాత్రూమ్లే ఉన్నాయి తప్ప దాన్ని ఎటువంటి కూడా అప్గ్రేడ్ వర్షన్లో కూడా మనం దాఖలాలు లేవు, చేసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు యూనివర్సిటీలో మనం చూసుకున్నట్టయితే. ఆ బాత్రూమ్లలో మనం చూసుకున్నట్టయితే ఎంత మనం వర్కర్లు పెట్టి ఎంత కడిగిపించినా కూడా అదే పాకరాతోటి అట్లనే ఉన్నాయి. ఎందుకంటే ఆ ఏవైతే ఉన్నాయో బాత్రూమ్లో అటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయాలి. అప్పుడే కూడా అన్నీ కూడా బాత్రూంలో కూడా అన్నీ కూడా బాగుంటాయి. 1000 ఎకరాలు కూడా లేనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఈ భూ కబ్జాలు కూడా ఈరోజు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎవరైతే వాళ్ళ సంస్కృతమైన విషయాలు తప్ప వేరే ఏ కూడా పట్టించుకోలేదు. శిలాఫలకాలు వేయించుకొని వాళ్ళ పేర్లు ఏవైతే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ పేర్లు నిలిచిపోవాలని చూస్తున్నారు తప్ప వాళ్ళ పనులు ఏవైతే నాణ్యతమైన పనులు విద్యార్థులకు అందించేటువంటి విషయాలు మాత్రం ఏ ఒక్కరు కూడా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు. మొత్తం మీ యొక్క స్టూడెంట్స్ సంబంధించి హాస్టల్ ఎంతమంది ఉంటారో దీనికి సంబంధించి వాటి వివరాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 10,000 పైగా విద్యార్థులు ఉంటారు. దాదాపు 23 హాస్టల్స్ ఉంటాయి ఉస్మానియా యూనివర్సిటీలో. మనం చూసుకున్నట్టయితే 53 డిపార్ట్మెంట్లు ఉంటాయి, 8 కాలేజీలు ఉంటాయి ఉస్మానియా యూనివర్సిటీలో. ఇంతమంది వీళ్ళందరూ కూడా స్టేట్లో ఫస్ట్ ర్యాంక్స్ సంపాదించి ఏదైతే టాప్ ర్యాంక్స్ ఉంటాయో టాప్ ర్యాంక్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు రావడం జరుగుతుంది. ఆ ఉస్మానియా యూనివర్సిటీ టాప్ ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి హాస్టల్ వసతి, భోజనం ఇవన్నీ కూడా దొరుకుతాయి. రానున్న రోజుల్లో మంచిగా చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి విద్యార్థిగా ఈరోజు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మంచి పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా అధ్యాపకులే కానీ పరిపాలకులే కానీ ఎవ్వరు కూడా నాణ్యతమైనటువంటి విద్యను అందించడం లేదు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అని మేము తెలియజేస్తున్నాం. మొత్తానికి మాత్రం ఇక్కడ 10,000 మందికి పైగానే ఇక్కడ స్టూడెంట్స్ కూడా చదువుకుంటున్నారని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ సమస్యలు మాత్రము తమను వెంటాడుతూనే ఉన్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఉందని చెప్పి కూడా నేరుగా స్టూడెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే చాలా పేరుగాంచిన యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో ఇలాంటి సమస్యలు ఉంటే వీరంతా ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు? ఎందుకంటే ముఖ్యంగా అండి
ప్రభుత్వాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పడక ముందు బాగా క్రేజీ ఉండే, ఇప్పుడు కూడా అదే క్రేజీ ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు. ఈరోజు యూనివర్సిటీల విషయానికి వస్తే, ఈరోజు కేసీఆర్ కూడా ఆ రోజు కేసీఆర్ ఉద్యమాన్ని వాడుకొని ఆ రోజు యూనివర్సిటీ ఉద్యమాన్ని ఊపిరి పూసింది, యూనివర్సిటీ ఆవిపూసింది. అలాంటి యూనివర్సిటీ ఈరోజు ఆ యూనివర్సిటీస్లో నుండి సమస్యలను ఈరోజు ఊసెత్తే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్లేదు. ఎందుకంటే ఇక్కడ చదువుకునేది ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఈరోజు గ్రామీణ విద్యార్థులు, పేద విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఓట్లు ఈ రాజకీయ నాయకులు కావాలి. ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కావచ్చు, రైతు కుటుంబాల యొక్క ఓట్లు వీళ్ళకి కావాలి. కానీ ఈ విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలను, ఈ విద్యార్థులు చదువుకునే కాలేజీలను, ఈ విద్యార్థులు చదువుకునే చదువుకు బడ్జెట్ కేటాయించడమా, యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడమా, యూనివర్సిటీలకు ఈ అభివృద్ధి చేయడం అనేది వీళ్ళకి ఎక్కడ కూడా పొంతన లేకుండా పోయింది. సో రాజకీయ నాయకులు కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. నంబర్ 1 పాయింట్. ఇంకోటి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వీసీలు, ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈరోజు కాంగ్రెస్ సంబంధించిన వీసీలను ఒకరి తర్వాత ఒకరు మన మిత్రుడు చెప్పినట్టుగా పైరోగులు చేసుకొని వీసీలు తెచ్చుకున్నారు. ఈ వీసీలు ఎవరి అండదండలతో నడుస్తున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి అండదండలతో నడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తే సమస్యలు బాగుపడవా? రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తే ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాదా? కానీ కేవలం కుట్రకోణం. ఆ రోజు రేవంత్ రెడ్డి జేఎన్టీ కేంద్రంగా మాట్లాడుతూ రియంబర్స్మెంట్ 8,000 కోట్ల దాదాపుగా బకాయిలు బాగున్నాయి కాబట్టి 1 టైం సెటిల్మెంట్ అంటుండు. రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కావచ్చు, రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో సెటిల్మెంట్లు చేసి దందాలు చేసి అలవాటై రియంబర్స్మెంట్ను కూడా 1 టైం సెటిల్మెంట్ అంటాడు. 1 టైం సెటిల్మెంట్ అంటే ఏంది రేవంత్ రెడ్డి గారు అని ఈ రాజ్ న్యూస్ ముఖంగా నేను అడుగుతున్నాను. 1 టైం సెటిల్మెంట్ అనేది అది దందనో, భూదందనో, లేకుంటే ఈరోజు చిట్టిల వ్యాపారం అది కానే కాదు. కాబట్టి రియంబర్స్మెంట్ ప్రతి విద్యార్థికి అది హక్కు, అది నీ భిక్ష కాదు, అది హక్కు. కాబట్టి ప్రతి విద్యార్థికి రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు మీరిచ్చే రియంబర్స్మెంట్ సకాలంలో ఇచ్చినా కానీ యూనివర్సిటీలు అనేది బాగుపడతాయి అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు కోటి విమెన్స్ కాలేజ్ మహిళా విశ్వవిద్యాలయంకి వెళ్తున్నారు. మహిళా విశ్వవిద్యాలయం అని ఆ రోజు కేసీఆర్ ప్రకటించిండు. ఈయన వచ్చినాక వీసీని ప్రకటించిండు, ఇన్ఛార్జ్ వీసీని. దాని యొక్క జియోలు ఇవ్వకుండా, అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టకుండా వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం మూలంగా మహిళా విశ్వవిద్యాలయం అనేది గుర్తింపు పొందకుండా అక్కడ 2 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. 2 బ్యాచ్లు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు గుర్తింపు పొందిన పరిస్థితి. సో రేవంత్ రెడ్డి గారు మీరు మహిళా విశ్వవిద్యాలయానికి వెళ్తున్నారు. ఈరోజు మహిళా విశ్వవిద్యాలయానికి వెళితే అక్కడ అందరూ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో ప్రొఫెసర్లు టీచ్ చేస్తున్నారు. మీరు ప్రొఫెసర్ని ఎప్పుడు ఫీల్ చేస్తారో అది చెప్పండి ఫస్ట్. అది చెప్పకుండా మేము స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాము, మేము ఆ యూనివర్సిటీ పెడుతున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఎవరి కోసం? ఈరోజు కేవలం ఉన్నత వర్గాలను అక్కడ డెవలప్ చేయడానికి. ఈరోజు మీరు ఇక్కడ సర్వే చేయండి, రాజ్ న్యూస్ ద్వారా మీరు సర్వే చేయండి. ఇక్కడ కేవలం గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేద విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి యూనివర్సిటీకి రావాల్సిన ప్రత్యేక బడ్జెట్ని కేటాయించాలి, బ్లాక్ గ్రాంట్ నిధులను విడుదల చేయాలి. అదేవిధంగా రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా విద్యకు సంబంధించిన 20% నిధులు విద్యకు కేటాయించాలని ఏబీవీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలము అధికారం కోసం మాత్రమే వీరు కొట్లాడుకుంటున్నారు తప్ప పేద విద్యార్థులకు సంబంధించిన సమస్యలపైన ఎక్కడా కూడా వీరు దృష్టి కొనసాగించడం లేదని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా దీనిపైన మండిపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న దీనికి సంబంధించి విద్యార్థుల సమస్యల పట్ల దీనిపైన పరిష్కరించాలని చెప్పి కూడా విద్యార్థులు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఎన్ని మెట్లున్నాయో అన్ని సమస్యలు ఉన్నాయని విద్యార్థులు వాపోతున్నారు. యూనివర్సిటీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, ప్రైవేటు పరం చేయడానికి చూస్తుందని ఆరోపిస్తున్నారు. అధికారులు కమిషన్ల కోసమే చేస్తున్నారని, విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి సమస్యలు కూడా మరొకని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ముఖ్యంగా ఇలాంటి ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఒక యూనివర్సిటీలో? తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు తెలంగాణలో అనేక సమస్యలకి నిలయంగా ఈ యూనివర్సిటీ మారిపోయిన పరిస్థితి ఉంది. గత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం యూనివర్సిటీని పట్టించుకోలేదు. ఈ కొత్త ప్రభుత్వమైన యూనివర్సిటీకి కావాల్సినటువంటి నిధులు ఇస్తుందనే ఉద్దేశంతో ఇక్కడున్న విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆశించిన స్థాయిలో యూనివర్సిటీ ప్రాధాన్యత అనేది ఈ ప్రభుత్వంలో కూడా దొరకడం లేదనేది యూనివర్సిటీ విద్యార్థులకు మేము అభిప్రాయపడతా ఉన్నాం. రాష్ట్ర ఇంతకుముందు ప్రకటించిన బడ్జెట్లో 7.6% మాత్రం నిధులు కేటాయించారు. దీనివల్ల యూనివర్సిటీ అభివృద్ధికి ఎటువంటి అవకాశం లేదు. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, స్కాలర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం
ప్రత్యేకంగా 1000 కోట్ల రూపాయల నిధులని ఈ రాబోయే రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడున్న యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళకి ఎటువంటి ఫెలోషిప్ వసతులు లేవు. కాబట్టి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఫెలోషిప్ పథకాన్ని ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి బయట ఎస్సీ, ఎస్టీ, బీసీ మిగతా విభాగాలలో ఉచితమైనటువంటి హాస్టల్ వసతిని, మెస్ వసతిని సంక్షేమ హాస్టల్స్లో కేటాయిస్తూ ఉన్నారు, ఎస్ఎంహెచ్ హాస్టల్స్ కేటాయిస్తూ ఉన్నారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం మెస్సును కొనుక్కొని తినే దుస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడున్న యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉచిత మెస్ వసతి కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా ఘటనలు జరిగితే ఆరోగ్యానికి సంబంధించి చాలా తీవ్రమైన సమస్య ఉంది. ఆరోగ్య బీమా అనేది యూనివర్సిటీ విద్యార్థులకు లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులకి ఆరోగ్య బీమా వసతిని కూడా కల్పించాలని, టీచింగ్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రొఫెసర్లని నియామకాలను కూడా సంపూర్ణ స్థాయిలో చేపట్టాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయి ఫుట్బాల్ ఆడుకున్నారు. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వీలైతే ఉస్మానియా యూనివర్సిటీకి రండి, ఇక్కడున్న విద్యార్థులతో మాట్లాడండి, సమస్యలను తెలుసుకోండి, సమస్యల పరిష్కారం కోసం మీ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ సమస్యలకు సంబంధించి ఇటు వాటర్ కావచ్చు, మంచినీటి వాటర్ కావచ్చు, అంతేకాకుండా ఇటు టాయిలెట్ సంబంధించిన సమస్యలు కూడా ఎక్కడ చూసినా ఈ హాస్టల్లో కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేస్తారా, వారు ఏమంటున్నారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని వైస్ ఛాన్సలర్ గారిని, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మేము పదే రిక్వెస్ట్ లెటర్స్ ఇస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు నిధులు లేవనే కారణంతో దాటవేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేవలం ప్రొఫెసర్లకి, నాన్ టీచింగ్ సంబంధించిన జీతాలు ఇవ్వడం మాత్రమే నిధులు ఇస్తూ ఉన్నారు. కానీ డెవలప్మెంట్ ఫండ్స్ని, అభివృద్ధి కోసం అవసరమైనటువంటి నిధులను ఇవ్వడం లేదు. అట్లాగే యూనివర్సిటీ నుంచి వచ్చే ఫండ్స్ని కూడా యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీలో ఉన్నటువంటి వసతులను మెరుగుపరచడం కోసం, అవి వాటర్స్ కావచ్చు, మోడర్న్ లైబ్రరీస్ కావచ్చు, లేకపోతే డిజిటల్ లైబ్రరీస్ కావచ్చు, లేకపోతే హాస్టల్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడం కోసం ఖర్చు చేయట్లేదు. వాళ్ళకి సంబంధించిన అవసరాలని, వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలను అభివృద్ధి చేయడం కోసం మాత్రమే ఖర్చు చేస్తూ ఉన్నారు. కానీ యూనివర్సిటీ విద్యార్థుల సంక్షేమం దిశగా నిధుల ఖర్చు అనేది సంపూర్ణ స్థాయిలో జరగట్లేదు అనేది అయితే మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఓవరాల్గా చూస్తే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఒక భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయని చెప్పి చాలాసార్లు కూడా ధర్నా కూడా చేశారు. దానిపైన దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఓయూ భూములు చాలా విశాలంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, నిజాం నవాబు కావచ్చు, 2400 ఎకరాలకు పైగా భూములు కేటాయించారు. అప్పుడున్న ప్రభుత్వాలు వరుసగా అనవసరమైనటువంటి లీజులు తక్కువ ధరలకి ప్రైవేటు సంస్థలకి, ఇతర సంస్థలకి లీజులకు ఇవ్వడం జరిగింది. దాని కారణంగా చాలా భూమి కోల్పోయాం. అట్లాగే సమీపంలో ఉన్నటువంటి భూములను కూడా ఈరోజు పెట్రోల్ బంకుల పేరుతోనో లేకపోతే ఇతర వ్యక్తులు కూడా కబ్జా చేస్తున్న, ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఎన్సీసీ దగ్గర ఉన్నటువంటి భూముల్ని కొద్దిమంది రిటైర్డ్ జ్యుడిషియల్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా కొద్దిమంది బౌండరీని దాటి, ఫెన్సింగ్ దాటి లోపలికి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ భూములు కబ్జాకు గురవుతే ప్రభుత్వ భూములు, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థుల భూములు కోల్పోతే రేపటి విద్యా అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది, రేపటి రీసెర్చ్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్యాక్రాంతం అవుతున్నటువంటి, కబ్జాకు గురవుతున్నటువంటి ఓయూ భూముల్ని కాపాడడం కోసం యూనివర్సిటీ అధికారులు ఈరోజు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది అధికారులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సేఫ్ జోన్ కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ రిస్క్ తీసుకొని యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ముందుకు రావట్లేదు, చర్యలు చేపట్టలేదు అనేది అయితే మేము బలంగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అన్యాక్రాంతం అవుతున్న, కబ్జా గురవుతున్న ఓయూ భూముల్ని కాపాడాలని చెప్పేసి యూనివర్సిటీ అధికారులని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని యూనివర్సిటీలు చాలా తీవ్రమైన సంక్షోభం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గత 10 ఏళ్ల పాటు కూడా ఏమాత్రం కూడా యూనివర్సిటీకి డెవలప్మెంట్ ఫండ్ లేదనేది చాలా స్పష్టంగా లెక్కలతో సహా కూడా ఎవరైతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ప్రత్యేకించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న 10 ఏళ్ల పాటు నిరంకుశమైనటువంటి పాలన చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ముందుండి కొట్లాడినటువంటి యూనివర్సిటీ విద్యార్థులు మేమే ఉన్నాము. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు అవుతున్నాయో ఆ వైఫల్యాన్ని తిరిగి మళ్ళీ మేము చేయమని చెప్పేసి గద్దెనెక్కిర్రు. కాబట్టి గద్దెనెక్కడానికి అవకాశం ఇచ్చినాం. అవకాశం ఇచ్చే క్రమంలో అనేక సందర్భాలు
సందర్భాలలో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము లెఫ్ట్ విద్యా సంఘాలు ఉన్నప్పుడు అనేక వేదికల్లో తప్పనిసరిగా ఉస్మానియా యూనివర్సిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతాం, తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని బాగు చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుంది. 14 నెలలు అవుతున్నా కానీ ఒక్క మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఈ యూనివర్సిటీకి వచ్చి ఎట్లా ఉంది సమస్యలు, ఏం జరుగుతున్న విషయాల్ని ఏ ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కనీసం 14 నెలలు అవుతా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి, సంవత్సరం దాటుతా ఉంది. కానీ ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరున్నారు, ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి కండిషన్ ఏర్పడతా ఉంది. బడ్జెట్ వస్తూ ఉంది, బడ్జెట్లో విద్యారంగానికి పూర్తి నిధులు కేటాయించాలని చెప్పేసి విద్యా సంఘాలుగా విద్యాశాఖ మంత్రిని కలుద్దామని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. కానీ విద్యాశాఖ మంత్రి మాత్రం లేడు. విద్యాశాఖ మంత్రి ఏమో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. కానీ చీఫ్ మినిస్టర్ ఎవరుతున్నారో ఆయన ఏమాత్రం కూడా విద్యార్థులకు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేనట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి నిరంకుశమైన ధోరణి గత ప్రభుత్వం చేసింది, మళ్ళీ తిరిగి మీరే అది ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి యూనివర్సిటీలో సంబంధించి తప్పనిసరిగా మీరు కేటాయించాలి. మొన్నగాక నిన్న మాట్లాడుతూ యూనివర్సిటీలు అనేది చాలా సంరక్షణగా ఉండాలి, యూనివర్సిటీలు ఉన్నటువంటి భిన్నమైన రాజకీయాలు ఉంటాయి, ఐడియాలజికల్ ఉంటాయి, కాబట్టి యూనివర్సిటీలు బతికి ఉండాలి, కాబట్టి దానికి కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పార్టీ ఫిరాయింపులు అనేది యూనివర్సిటీ స్థాయి నుండే ఐడియాలజికల్గా ఉంటే పార్టీ ఫిరాయింపులు అనేవి ఉండవని చెప్పేసి గత అనేక సందర్భాలలో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇక్కడుండే విద్యార్థులు చాలా ఐడియాలజికల్గా ఉంటారు, ఇక్కడుండే విద్యార్థులు చాలా ఒక పొలిటికల్ లైన్తో ఉంటారు, ఇక్కడుండే విద్యార్థులు సమాజం కోసము బాగుపడే విధంగా ఆలోచింపజేస్తారని చెప్పేసి మీరే మాట్లాడారు. కాబట్టి అట్లాంటి విద్యార్థుల కోసం కనీసమైనటువంటి మౌలికమైన వసతులు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. మీరు చూడండి, 100 ఏళ్ళ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పైన చూస్తూ ఉంటే మొత్తం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. కానీ ఒక్కసారి గింట వాటర్ పడితే మొత్తం కూడా ఆర్ట్స్ కాలేజ్ వేదిక మొత్తం కూడా లోన పెచ్చులోకిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూస్తే ఇక్కడ 12 కోట్లు 13 కోట్లు పెట్టని చెప్పేసి బయట లోపల మాత్రం వర్షం పడుతూ ఉంది. ఇక్కడ లైటింగ్ వేసి ఇక్కడ మొత్తం కూడా ఏదో పెద్ద చేస్తున్నాము, అంగరంగ వైభవంగా చేస్తున్నాం, యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఒక లైట్లు పెట్టి 4 పనికి రానిటువంటి ఆ డీజే బాక్స్లో ఒకటి పెట్టి అవన్నీ కూడా హంగామా చేశారు. కానీ దీనివల్ల యూనివర్సిటీకి ఉపయోగం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఓన్లీ వాళ్ళ బిల్లులు క్లెయిమ్ చేసుకోవడం కోసం మాత్రమే, వాళ్ళు ఏదో పని చేసినామని చెప్పి చూపించుకోవడం మాత్రమే కనిపిస్తుంది తప్ప నిజంగా విద్యార్థులకి ఉపయోగపడేటువంటి ఏ పనులు కూడా చేస్తున్న ప్రక్రియ కనిపిస్తలేదు. కాబట్టి విద్యార్థులు లేడీస్ హాస్టల్లో చాలామంది విద్యార్థులు వాష్రూమ్స్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా 60 నుంచి 70% దాకా మొత్తం గర్ల్సే ఉన్నటువంటి అడ్మిషన్స్ వచ్చిన పరిస్థితి ఉంది. ఆ లేడీస్ హాస్టల్ ఒక్కసారి చూస్తే ఇంకొకసారి ఇది సంక్షేమ హాస్టల్ కంటే అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప పని మాత్రం చేస్తలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నగాక మొన్న ఇక్కడ వికలాంగులు వాళ్ళకు ఒక సర్క్యులర్ ఉంటుంది, ఒక జీవో ఉంటుంది. ఎవరైతే వికలాంగులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులకు సంబంధించిన దాంట్లో మెస్ తిన్నా లేకపోతే వాళ్ళు ఇక్కడ చదువుకున్నా పూర్తిగా ఉచిత విద్యని అందించాలని చెప్పేసి ఆ సర్క్యులర్ చెప్తా ఉంది. కానీ ఆ విషయం మీద మాట్లాడటానికి పోయినటువంటి దివ్యాంగ విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్స్ని మాకు ఒక సర్క్యులర్ ఉంది, మాకు ఒక ప్రత్యేకమైనటువంటి పరిమితులు ఉన్నాయి, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మాకు ఉన్నాయి, మాకు అవకాశం కల్పించినాయి, దాన్ని కల్పించడానికి యూనివర్సిటీ విద్యార్థులు యూసీ ఛాంబర్ దగ్గర పోయి మాట్లాడుతున్న టైం ఇవ్వకపోతే అక్కడ ధర్నా కూర్చుంటే వాళ్ళని అరెస్ట్ చేసే ముందు వాళ్ళు మొత్తం కూడా కాళ్ళు లేని వాళ్ళని, గుడ్డి వాళ్ళని అందరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి ఇవ్వటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి మీరు ఒకవైపు ఏమో ప్రజాపాలన చెప్తున్నారు, ఇక్కడేమో మొత్తం కూడా పోలీసు నిర్బంధాలతో యూనివర్సిటీని అకాడమిక్ వాతావరణం మొత్తం కూడా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విధానాలను మానుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈరోజు మేము విద్యార్థులకు తెలియజేస్తాను. కాబట్టి రాబోయే బడ్జెట్లో తప్పనిసరిగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి, ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకమైనటువంటి 1000 కోట్ల గ్రాంట్ని విడుదల చేయాలి, అట్లాగే యూనివర్సిటీ చదువుతున్న విద్యార్థులకి ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలి, అట్లాగే యూనివర్సిటీ చదువుతున్న విద్యార్థులకి తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి, యూనివర్సిటీ చదువుతున్న పీజీ పిహెచ్డీ విద్యార్థులకి స్కాలర్షిప్ను పెంపొందించాలి. ఈ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే రియంబర్స్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి అనేక గవర్నమెంట్ స్కూల్ మొత్తం కూడా ఈరోజు మూతపడుతున్న పరిస్థితి కనిపెడతా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో 2013లో రిక్రూట్మెంట్ అయింది, ఇంత మటుకు రిక్రూట్మెంట్ లేదు. మొత్తం కూడా 1200 పైచలకు మొత్తం కూడా ప్రొఫెసర్లు ఉండే గతంలో ఇప్పుడు కేవలము 350 మంది మాత్రమే ప్రొఫెసర్లు ఉండే పరిస్థితి ఉంది. చాలామంది
డిపార్ట్మెంట్లో ఇక్కడ మొత్తం కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేకుండా, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా, అలాగే కాంటాక్ట్ వాళ్ళు పీటీఎల్ ఎవరు లేకుండా చాలా 5-6 డిపార్ట్మెంట్ లేక ఇదే ఆర్ట్స్ కాలేజీలో మొత్తం కూడా క్లోజ్ చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరోవైపు విద్యా వ్యవస్థను మొత్తం కూడా పటిష్టం చేస్తున్న మీరు మాట్లాడుతున్నారు, మరోవైపు ఇక్కడ మొత్తం కూడా ప్రొఫెసర్ లేక, నాన్ టీచింగ్ స్టాఫ్ లేక డిపార్ట్మెంట్ 100 ఏళ్ల చరిత్ర కలిగి క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి, ఈ ధోరణి మార్చుకోవాలి. విద్యా వ్యవస్థని, విద్యారంగాన్ని, ప్రభుత్వ యూనివర్సిటీని బలోపేతం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. అట్లయితేనే మీ ప్రభుత్వం కూడా బతికి బట్ట కడుతుంది. కాబట్టి ఆ వైఖరిని ఏదైతే వ్యతిరేకంగా చేసిందో అది మొత్తం కూడా కాలబర్గంలో గత ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా వైఖరి మార్చుకొని విద్యార్థుల యొక్క సెంట్రిక్గా, యూనివర్సిటీ సెంట్రిక్గా, ప్రభుత్వ యూనివర్సిటీని బలోపేతం చేసే సెంట్రిక్గా మీరు ఆలోచించాలని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూశారు కదా, ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలకు సంబంధించి విద్యార్థులు ప్రభుత్వం పైన ఎంత మండిపడుతున్నారో మనమే చూస్తున్నాము. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా 1000 కోట్ల బడ్జెట్ ఇక్కడ పూర్తిగా దీనికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి కేటాయించాలి. మౌలిక సంబంధించిన వసతులకు కావచ్చు, అంతేకాకుండా మెస్సుకు సంబంధించిన వసతులకు కావచ్చు, ఇదంతా కూడా 1000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే తమ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామవుతాయని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓటు స్టూడియో. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే